శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి శని భగవానుడు రుజుమార్గంలోకి మారిన సందర్భంగా, అంటే నవంబర్ 25 నుంచి 2026 జూలై 22 మధ్యలో శని భగవానుడు రుజుమార్గంలో మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సుమారు ఇంకా అక్కడ కొన్ని రోజులున్నా ఈ మధ్యకాలం అంతా కూడా రుజుమార్గంలోకి ఉండి మళ్ళీ జూలై 22 తర్వాత వక్ర గమనంలోకి రావడం, మళ్ళీ ఒక 4 నెలలు ఇవి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే ఏదైనా ఒక భావంలో ఒక గ్రహం రుజుమార్గంలో ఉన్నప్పుడు దాని ఫలితాలు సంపూర్ణంగా ఆ భావం మీదే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వక్రగమనంలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే తన వెనకనున్న రాశి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టెబిలిటీగా ఒక ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వలేకపోతూ ఉంటుంది అన్నమాట. అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శని భగవానుడు తను ఉన్న రాశి కన్నా ఏ భావాల్ని చూస్తాడో ఆ భావ ఫలితాన్నే ఖచ్చితంగా ఇచ్చి తీరడం జరుగుతూ ఉంటుంది. అంటే కర్మకారకుడైనటువంటి శని మన జన్మని సార్థకత చేసే విధంగా మనల్ని క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తూ మనం ఈ జన్మలో చేసిన తప్పుల్ని సరిచేస్తూ గత జన్మలో ఉన్నటువంటి బంధాలని అనుబంధాలని అంటే రుణాల్ని తీర్చుకునే విధంగా ఈ జన్మలో దాన్ని పరిసమాప్తం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే చాలా సందర్భాల్లో మనకి ఎక్కడో ఏదో ఫ్రెండ్ రూపంలో తారసపడతాడు. అంటే మనం చదువుకున్న దగ్గర నుంచి తారసపడడం, అతనికి ఏదో కొంతకాలం మనం ఆశ్రయించడం, అతని అవసరాలు తీర్చడం, బట్టలు కుట్టించడం ఇలా నడుస్తూ ఉంటుంది. అంటే సంబంధం లేని వ్యక్తుల్ని కూడా మనం చేరదీసి చూస్తున్నామంటే అదేదో గత జన్మలో కొంత రుణం ఉండడం వల్ల ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. శని కాన్సెప్ట్ కూడా ఈ విధంగానే ఉంటుంది. అందువల్ల ఏంటంటే రుణం తీర్చుకునే ప్రయత్నాలు శని మనల్ని అంటే ఒక విధంగా మనల్ని ఈ జన్మ బంధాల నుంచి బయట పడవేయడానికి సహకరిస్తూ ఉంటాడు. అంటే ఒక వైద్యుడు రోగికి ఆపరేషన్ రూపంలోనే ఇంకో రూపంలో బాధ పెట్టినప్పుడు కూడా తనకున్న రోగాన్ని ఏ విధంగా బయటపడవేస్తాడో శని భగవానుడు కూడా అదే విధంగా జాతకుణ్ణి తీర్చిదిద్ది ఒక మంచి వ్యక్తిగా మార్చడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు శని దశమ భాగంలో అంటే గతంలో మిగతా ఫలితాలు పెట్టినా ఇప్పుడు 100% ఎవరైతే మిథున రాశిలో ఉన్నవాళ్ళు ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా ఉద్యోగం మారే అవకాశం ఉంది. మరి కొంతమందికి సడన్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషను అభివృద్ధి లాంటిది అనూహ్యంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక డబుల్ ప్రమోషన్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం అంటే ఇంచుమించుగా ఇప్పుడు 26లో గురువు శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం వల్ల ఎవరైతే దూర ప్రాంతంలో విదేశంలో అక్కడక్కడ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి కంపల్సరీగా ఈ రుజుమార్గం అంటే ఇంచుమించు ఈ డిసెంబరు నెల నుంచి అనుకుందాం, ఇంకా అటు ఇటుగా జూలై లోపల 100% ఏదో ఒక ఉద్యోగం అన్నది వాళ్ళకి లభించే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఈ దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు 12వ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. వృత్తిరీత్యా కొంతమంది ఏంటంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్ కానీ ఉద్యోగరీత్యా వేరే చోట కొన్నాళ్ళు వెళ్ళడం కానీ కొంతకాలం పాటు వేరే ఇతరుల గృహంలో ఆశ్రయించడం కానీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అంటే ఏదైనా కొత్తవి కాకుండా ఒక పాత వాహనం కానీ ఒక పాత ఇల్లు కానీ ఇది పాతగా కొన్ని గృహోపకరణాలు కానీ కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే సందర్భంలో హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం కానీ అంటే మీకు మీరుగా హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ మీ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో చేరడం వల్ల వారికి సేవ చేయడం కానీ ఈ విధంగా మీరు కొంతకాలం పాటు ఇతరులకి సేవ చేయడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. బట్ అదేవిధంగా కొంత వ్యాపారానికి పెట్టుబడి పెట్టడం కానీ కొన్ని పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అది కొంత గుప్తంగా చేస్తూ ఉంటారు. శని ఇప్పుడు కూడా ఏ విషయాన్ని బయటికి తెలియనివ్వకుండా కొంత రహస్యంగా ఇటువంటి హెల్ప్ అది చేస్తూ ఉంటారు. అలాగే చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల మరి ఒక విధంగా శని భగవానుడికి అష్టమాధిపత్యం ఉండడం, ప్లేస్ మారాలనే మీ ఆలోచన 100% మారుతుంది. అలాగే ఏదన్నా ఒక
మీకు మీ సొంత ఊరిలో ఏదైనా స్థిరాస్తి ఉంటే ఆ స్థిరాస్తి విక్రయించి వేరే చోట కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీరు ఒక వాహనం కొన్నా, ఒక స్థిరాస్తి కొన్నా, అలాగే మీ పేరెంట్స్కి ఏదైనా ఇల్లు కొన్నా కొంత రుణాన్ని అప్పు చేయడం జరుగుతుంది. అప్పు చేసి స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా మిథున రాశి వారు వారి జీవితంలో ఏదైనా పెద్ద కొంటున్నప్పుడు కంపల్సరిగా అప్పు చేసే కొనవలసి ఉంటుంది. పూర్తిగా ధనంతో వాళ్ళు కొనలేకపోతుంటారు. ఎందుకంటే సహజ 6వ స్థానం వారికి 4వ స్థానం అవటం వల్ల వాళ్ళ ఆస్తి మీద ఎప్పుడు అప్పు ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటారు. లేదంటే అద్దెకి ఇంట్లో అన్నా ఉంటారు తప్ప ఈ విధంగా కొంత భారం వాళ్ళ మీద పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సమయంలో మీ కుటుంబంలో మీ మదర్కి కానీ వేరే ఎవరికన్నా కొంత అంటే ఇక్కడ 2 విధాలుగా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతవరకు ఎవరో ఒకరికి ఇబ్బంది పెడుతుంటాయి. దానివల్ల మీరు వాళ్ళకి సేవ చేయడం వల్ల మీ కర్మ ఫలితాల నుంచి కొంతవరకు బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. చివరిగా 7వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. ఇది చాలా మంచిది మాట. ఎందుకంటే డిసెంబర్ 5 నుంచి జూన్ 1 మధ్యలో గురువు రాశి యందు సంచరించడం, అలాగే అదే సమయంలో రుజుమార్గంలో ఉన్నటువంటి శని భగవానుడు 7ాన్ని వీక్షించడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా 100% సాల్వ్ అవుతాయి. కొత్త వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ జీవిత భాగస్వామి నిరుద్యోగిగా ఉంటే వారికి ఏదైనా కొత్త ఉద్యోగం రావడం కానీ జీవితంలో స్థిరపడడానికి చాలా వరకు ఈ గ్రహాలు మీకు సహకరించడం జరుగుతుంది. ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కొరకు ఈ వీడియో చివరిలో చెప్పిన పరిహారం చాలా శ్రద్ధగా ఆచరిస్తే విష్ణు సహస్రనామం పారాయణ వల్ల సింపుల్గా మీరు ఈ జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ₹1 ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు శని భగవానుడు యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి అంటే మిగతా చూడడానికి కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2
మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలో వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు ఉంటాయి, లేదంటే చిన్న పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి, లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గట్రా తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.